వెల్కమ్ టు మాస్టర్ కి టీవీ. ఈరోజు వార్తల్లో ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఏదైతే గొర్రెల పంపిణీ అనేది జరిగిందో పశు సంవర్ధక శాఖ సంబంధించినటువంటి కేసు, దీనిలో 100 కోట్లు అవినీతి జరిగింది అని చెప్పేసి ఏసీబీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఒక 10 అరెస్టులు కూడా జరిగాయి. ఈ యొక్క కేసు ఏంటి, ఈ కేసు యొక్క పూర్వపరాలేంటి, జరిగింది ఏంటి, జరగబోయేది ఏంటి అనేది దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడి మరింత లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. ఏంటండి ఇది, ఏంటి బీఆర్ఎస్ గవర్నమెంట్ సంబంధించి ఒక్కొక్కటిగా ప్రతి శాఖలో కూడా అవినీతి జరిగిందేమో అని కామన్ పీపుల్ ఆలోచించే విధంగా తయారైంది. పశుసంవర్ధక శాఖ సంబంధించినటువంటి ఈ యొక్క 700 కోట్ల స్కామ్ ఏంటి, దీని వివరాలు ఏంటండి? ఈ గొల్ల కురుమ వాళ్ళకి మేకల్ని ఇస్తాము అని చెప్పేసి ఒక పథకం పెట్టారు. అంటే వాళ్ళకి ఏదో మంచి చేయాలి అని, జీవనోపాధి కొరకు. బాగానే ఉంది. వాళ్ళు కూడా ఇంత అమౌంట్ కడితే వీళ్ళు దాన్ని ఇంకెంతో యాడ్ చేసి మంచి మేకలు ఇస్తామనే ఒక ఒప్పందం 43,750 చిల్లర ఎంతో కట్టించుకున్నారు మనిషి నుంచి. దాన్ని తర్వాత 50,000కు పొడిగించారు. ఆ అమౌంట్ సంబంధించి వాళ్ళకి ఒక 2-2.5 లక్షల వరకు ఏదో ఒక యూనిట్ లా కొన్ని గొర్రెలు కానీ ఇవ్వాలి. అది పక్క రాష్ట్రం నుంచి తెస్తామని చెప్పారు. తర్వాత ఇంకెక్కడి నుంచో తెస్తామని చెప్పారు. ఈ కాంట్రాక్ట్ అంతా కూడా మోయినుద్దీన్ అని ఒక ఆయనకి అప్పచెప్పాడు. ఆయన బాగానే ఉన్నాడు. ఆయన కూడా 4 చిల్లచితక కంపెనీలు బోల్డ్ అని ఉన్నాయి ఆయనకి, మంచి రీచ్. ఆయన కొడుకు ఇద్దరు కలిసి ఈ వ్యవహారాన్ని చక్కబెట్టారు. అయితే దీంట్లో మేకల్ని కొనే దగ్గర అవినీతి అంటే లైక్ ఎక్కడ తక్కువ వస్తుందో, ఇక్కడ ప్రభుత్వం తరఫున ఎక్కువ రాయించుకున్నాడు మేకకింత అని, అక్కడేమో తక్కువ మాట్లాడుకున్నాడు మేకకింత అని. యూనిట్లో కనీసం 20,000 మిగిల్చుకునేలాగా చేసుకున్నాం. ముందు 15,000 మిగిలేవి, ఇప్పుడు అది 50,000కు పొడిగించారు కాబట్టి అదనంగా ఇంకో 5 అదనంగా అంటే దాని ఫుడ్ ఇంకేవో ట్రాన్స్పోర్ట్ ఆ లెక్కల కింద ఇంకో 5,000 ఇస్తారు. ఒక యూనిట్కి 20,000 చొప్పున మింగారు. అండ్ పోనీ ఆ మేకలనన్నా తెచ్చి చచ్చాడా అంటే అది తేలా. వీళ్ళందరి దగ్గర ఏమో చిల్లర తీసుకున్నారు, దాన్ని రొటేట్ చేస్తున్నారు ఏదో చేద్దామని. వీళ్ళకి ఏం చేశారంటే టోకన్లు ఇచ్చారు. ఈ ఎన్ని మేకలు అంటే ఏదో ప్లాస్టిక్ టోకన్లు ఇచ్చి, ఈ టోకన్లు తీసుకెళ్తే మీకు మేకలు ఇస్తారు, ఇది ఇదే గుర్తు అని. ఏది మనము రోడ్ సైడ్ టిఫిన్లు చేస్తే ప్లాస్టిక్ టోకన్లు ఇస్తారు చూడండి, ఇరానీ ఛాయ్లలో, అలాంటి బిల్లలు ఇచ్చేసారు వాళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి ఇచ్చిండ్రు కదా అబ్బా, ఇవాళ వస్తుందో రేపు వస్తుందో ఏంటో. అదేంటి బ్యాంకులో ఏమో డబ్బులు పడట్లా, దాని గురించి ఊసు లేదు ఏమీ లేదు, ఏంటా అని చెప్పేసి ఒక పెద్ద మనిషి కొంచెం ధైర్యం చేసి కంప్లైంట్ ఇస్తే దాన్ని వీళ్ళు దర్యాప్తు జరపగా ఇంత పెద్ద కుంభకోణం బయటపడింది. అండ్ గచ్చిబౌలిలో ఉన్న ఒక వ్యక్తి పోయిన డిసెంబర్లో అప్పుడే కంప్లైంట్ ఇచ్చాడంట. అప్పుడు పట్టించుకోవాలా, ఇప్పుడు అంటే అప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా లేదు, ఇంకా అప్పుడే కొత్తగా మేబీ. అయితే వాళ్ళు పట్టించుకోవాలా, వాళ్ళది కాబట్టి. సో వీళ్ళు పట్టించుకున్నారు. వీళ్ళ తీగ లాగగా 2 కోట్ల చిన్న స్కామ్ జరిగింది, వీళ్ళ చేతులు మారాయి. 2 కోట్లు ఎవరు, ఆ CEO అండ్ ఈ తలసాని గారి OSD వీళ్ళేదో మింగారు అన్నట్టుంది. తవ్వగా తెలిస్తే ఇది 700 కోట్ల పెద్ద స్కామ్, రాష్ట్ర వ్యాప్తంగా చాలా భారీ ఎత్తున జరిగింది ఈ గొర్రెల పంపిణీ అనేది. వీళ్ళకి ఏంటంటే యూనిట్కి 24 గొర్రెలు ఒక పొట్టేలు ఇవ్వాలి యాక్చువల్గా. దాన్ని వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకుంటారు, వాళ్ళు బ్రతుకుతారు. వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి వీళ్ళు పథకం తేవడం బాగానే ఉంది, ఆ ఇంప్లిమెంటేషన్లో అవకతవకలన్నీ జరిగాయి. సో ఇప్పుడు మొన్ననే 10 అరెస్టులు కాగా, ఇప్పుడు రీసెంట్గా పెద్ద షాక్ ఏంటంటే ఈ పశుసంవర్ధక శాఖ CEO అరెస్ట్ అవ్వడం, అలాగే తలసాని గారి OSD అరెస్ట్ అవ్వడం. మేబీ తలసాని గారికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా మనకు తెలియదు, కానీ ఇవి తెలంగాణ ప్రభుత్వం హయాంలో జరిగిందనేది మాత్రం వాస్తవం. అంటే KCR చేసినటువంటి ఇంకొక పెద్ద స్కామ్ అని చెప్పుకోవచ్చు. అంతే కదా, పెద్ద స్కామ్ అంటే వాళ్ళ లెవెల్కి ఇది చిన్న స్కామే. ఇంకా మహా స్కాములు ఉన్నాయి, ఒక్కొక్కటి బయటకు వస్తానే ఉంటాయి. ఇప్పుడు చూస్తుంటే నిన్నగాక మొన్న ఇప్పుడు ఆ ఫోన్ ట్యాపింగ్ పక్కన పెట్టేస్తే, ఫోన్ ట్యాపింగ్ KCR చేయించాడు, అది అవుట్ అండ్ అవుట్. కవిత లిక్కర్ కేసులోనూ కేసీఆర్ హస్తం, ఇప్పుడు మేకల స్కామ్లోనూ కేసీఆర్ హస్తం. అంటే కేసీఆర్ ఉన్న 10 ఏళ్ళు స్కామ్లు మాత్రమే చేసుకుంటూ ఎంత దోచుకోవాలో అంత దోచుకొని పెట్టుకున్నాడు అనేది మాత్రం వాస్తవం. ఇది జరిగింది ఓవరాల్గా. ఇప్పుడు ఈ అరెస్ట్లతో ఇది ఆగేది కాదు. అంటే తలసాని గారిని కూడా అరెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇన్ కేసు ఒకవేళ ఆయన అరెస్ట్ అయినా కాకున్నా సరే
తను నాకేం తెలియదు కేసీఆర్ అని చెప్పి, ఎందుకంటే ప్రతిసారి తలసాని గారిని కేసీఆరే తన నీడలాగా అక్కడ పడితే అక్కడ పంపిస్తున్నాడు. మేబీ అది కేసీఆర్ ప్లాన్ ఏమో, ఎప్పుడన్నా ఇరికితే ఈయన ఇరికిద్దామని. అంతే, ఇప్పుడు ప్రోటోకాల్ ప్రకారంగా నువ్వు వెళ్ళే దగ్గర కూడా తలసాని గారిని పంపిస్తాం. ఇంకేదో చోట నీ బదులు తలసాని గారినే పంపిస్తాను. నీకేమన్నా నాకు ఒంట్లో బాగలేదు నేను రాలేదు అంటావు, సరేలే పెద్ద అయినా నీకేదో బాగాలేదు అనుకో. ఇప్పుడు ఈ గొర్రెల పంపిణీకి సంబంధించిన విషయంలో మీరు అన్నట్టుగా ఏదో మార్జిన్ పెట్టుకోవడం కాదు, అసలు క్యాండిడేట్సే లేకుండా అసలు మనుషులు బెనిఫిషియర్ ఎవరైతే గొల్లలకి కుర్మాలకి కాకుండా అన్నోన్ పర్సన్స్ కూడా రైతు కాని వాళ్ళ పేరు కూడా రిలీజ్ చేశారు. అడ్రస్ లేని వాళ్ళందరికి ఇచ్చే సేమ్ మన రైతు బంధు లాగా. ఇంకా చెప్పాలంటే ఎకరానికి ఇంత అని ఇస్తే ఎంత పెద్ద భూస్వామి అయినా ఆయన కొత్తనే ఉన్నాయి డబ్బులు. ఆ రకంగా ఇక్కడ అసలు మనుషులే లేరు, రైతులే లేకుండా. వాళ్ళ కేటగిరీలో చూసుకుంటే ఆ మనుషులది 3 లక్షల సంచిల్లర మంది ఉన్నారండి. 3,70,000 మంది ఎంతో మంది ఉన్నారు. 741 మంది అనుకుంటా. అంటే 3.5కి ఎక్కువ 4 లక్షలకు తక్కువ జనాలు ఉన్నారు లబ్ధిదారులు. వాళ్ళు పొందాలి యాక్చువల్గా. వాళ్ళు కాకుండా ఇంకెవడెవడకో వచ్చాయి సంబంధం లేని వాళ్ళకి. పోనీ ఈ తండ్రి కొడుకులు ఎక్కడున్నారు వీళ్ళిద్దరు అంటే ఆ చక్కబెట్టినటువంటి మనుషులు వాళ్ళు దుబాయ్ పారిపోయారు. వాళ్ళని ఎతికి పట్టుకునే క్రమంలో ఇప్పుడు చాలా శ్రమిస్తున్నారు పోలీసులు. అండ్ ఆయన కూడా ఎస్ఎన్ సయ్యద్ అనే పేరు మీద పాస్పోర్ట్ క్రియేట్ చేసుకొని పోయాడంట. ఆయనకు 10 కంపెనీలు ఉన్నాయి, ఫ్రెష్ టు హోము, ఇంకేదో ఫ్రెష్ మీట్, ఇంకా ఇట్లా పిచ్చి పిచ్చి కంపెనీలో ఒక 4-5 కంపెనీలకి ఈయన ఎండీ లాగా రిజిస్టర్ చేయించుకొని ఉన్నాడు. దాని ద్వారా ఈ వ్యవహారాన్ని అంతా చక్కబెట్టాడు. ఓకే, అంటే గవర్నమెంట్ మారగానే వెంటనే ఎస్కేప్ అయిపోయాడు. ఎగ్జాక్ట్లీ మారక ముందే ఎస్కేప్ అయి ఉంటాడు. ఆ కంప్లైంట్ వచ్చినప్పుడే ఎస్కేప్ అయి ఉంటాడు. ఇప్పుడు తెలిసింది ఓకే ఇదేదో బయటపడేలానే ఉంది, కొత్త గవర్నమెంట్ ఏదో చేసేలాగా ఉందని తెలిసిపోయింది ఆయనకి, కొడుకుతో సహా ఫరారి. ఓకే, అది సంగతి. అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ డెవలప్మెంట్ జరిగింది, 24 గంటల కరెంటు, వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ వచ్చాయి అని అనుకుంటూ ఉన్న క్రమంలో కాళేశ్వరం అద్భుతమైన ప్రాజెక్ట్ కట్టారు అనుకున్న క్రమంలో ఒకటొకటిగా పేకమేడలాగా కూలిపోతా ఉంది. దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? 24 గంటల కరెంట్ అనేది అది ఇంకా పెద్ద కుంభకోణం అండి. యాక్చువల్గా చెప్పాలంటే అది ఆయనే కేసీఆర్నే చెప్పుకున్నాడు ఇంటర్వ్యూలో, బయటపడ్డాడు అంటే నాలుగు కొరుక్కొని. విషయం ఏంటి, ఇంతకి కొనాలి అని ఒకటి ఉంది, అంతకి కొనలేకపోతే రాష్ట్రం అప్పుల పాలవుతుంది. అంతకు మించి ఇచ్చి అప్పుల పాలైనా పర్వాలేదు, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ చూసుకుంటుందిలే అని చెప్పి యథేచ్ఛగా కొనేసాడు. 13 రూపాయలకు కొనాల్సిన దాన్ని 30 రూపాయలకి 20 రూపాయలకి ఎలా పడతారు అంటే ఈయన మెయిన్ లక్షణం ఏంటి, అక్కడ కరెంట్ ఇవ్వడం. అంటే ఎందుకు వీళ్ళు ఇలా చేశారు అంటే మా నగరంలో 24 గంటలు కరెంట్ ఉంటుంది అని పరిశ్రమలను ఆకర్షించే ప్రయత్నం చేశారు. పరిశ్రమలు వస్తాయి అండ్ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే ముడుపులు ఉంటాయి. ఇవన్నీ తీసుకొని ఏదో చేద్దాం అనుకున్నాడు, కానీ అది సడన్గా ప్రభుత్వం మారేసరికి మొత్తం అన్ని బయటకు వచ్చేసాయి A to Z. దాన్ని కూడా మొన్న కవరేజ్ చేసుకునే ప్రయత్నం చేశాడు, కరెంటు గురించి ఏదో చెప్పి తమ్మిడి బిమ్మి చేసి. మాకు ఇంత ఉంటే రాజస్థాన్లో బ్యాంకింగ్ పెట్టుకున్నాము, మళ్ళీ అక్కడ నుంచి తీసుకొద్దాం అనుకుంటున్నాం. మేము ఈ కాంగ్రెస్ రాగానే కరెంటు పోయింది చూసారా, వాళ్ళకి తెలివి లేదు, అలా లేదు ఇలా లేదని. వీళ్ళేమో పాపం మేము నెలకి 30,000 కోట్లు ఒట్టొట్టిగా కడుతున్నామండి, అడ్రస్ లేని వ్యవహారాలన్నీ మా నెత్తి మీద వేసిపోయాడు. ఆ విధంగా ఆయన చెప్పుకొచ్చాడు. సో ఇది సంగతి. అంటే వీళ్ళకి తెలుసు ఆల్రెడీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చినా వాళ్ళు ఇవన్నీ మైనస్లు అవుతాయి. జనాలకి ఏం చెప్పాలి, చూసావు మేముంటే మీ కరెంట్ వచ్చింది, వీడుంటే రావట్లే, అందుకు మళ్ళీ మమ్మల్ని గెలిపించండి, ఈ స్ట్రాటజీ ఉపయోగించారు. కానీ అయినప్పటికీ వీళ్ళతో కొంచెం తెలివిగా వ్యవహరించి ఈ అప్పులన్నీ కొంచెం చక్కబెట్టేలాగా ట్రై చేస్తున్నాడు. పైగా ఆయన ఎందుకు చక్కబెట్టలేకపోయాడు అంటే ఆయనకి మోడీ గారికి మధ్యలో సత్సంబంధాలు సరిగ్గా లేకుండే, అసలు గవర్నర్తో కూడా సత్సంబంధాలు లేకుండే. రేవంత్ రెడ్డి గారికి ఆ ప్రాబ్లం లేదు, మోడీ గారిని వినయపూర్వకంగానే కలిసి ప్రపోజల్స్ పెడుతున్నాడు. ఎంతో కొంత కేంద్రం నుంచి సహాయం తీసుకొని చక్కబెడతాడని అనుకుంటున్నా. మోస్ట్లీ అవుతుంది, కొంచెం టైం తీసుకుంటుందేమో, కానీ జనాలు కూడా కొంచెం ఓపిక పట్టాలి, దాన్ని ఇంకెవరేం చేయలేరు. ఓకే 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 ఇది పశుసంవర్ధక శాఖలో జరిగినటువంటి అవినీతి అని చెప్పేసి ఏసీబీ వాళ్ళు అరెస్టులు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి వివరాలు మరింత డీటెయిల్స్ తోటి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.